మరి గత కొంతకాలంగా మరి బైబిల్ స్టడీలో చాలా విషయాలు నేర్చుకుంటా వస్తూ ఉన్నాము. మరి ఇది మరి ఆదివారము సంఘం అంతటికి కూడా మరి అవసరం కనుక మరి శీర్షిక ప్రారంభించడం జరిగింది. మరి ప్రతి వారము ఒక్కొక్క అంశాన్ని మనం నేర్చుకుంటాము. మరి ఈరోజు మరొక అంశాన్ని మనం ధ్యానం చేస్తాము. మరి రానున్న దినాల్లో మరి అనేకమైన విషయాలు మనం ధ్యానం చేస్తాం. మరి జాగ్రత్తగా మరి దేవుని మాటలు వినాలని కోరుతూ ఉన్నాను. మరి బైబిల్లో తప్పనిసరిగా మరి ఓపెన్ చేసి మరి చక్కగా చూడగలిగిన వారు చూసి మరి ధ్యానించండి. ఒకవేళ రాసుకోగలిగిన వారు మరి నోట్స్లు తెచ్చుకొని చక్కగా మరి రాసుకోండి. మరి మందిరము సంఘం అంటే అది ఒక బోధనా తరగతి. దేవుని స్తోత్రం కలిగినగా ఏంటంటే అది బోధనా తరగతి. మరి చర్చిలో ఈ వాక్యాలని పెట్టినప్పుడు మరి విజయ్ అన్నాడు ఇది ఒక స్కూల్ లాగా ఉందని అన్నాడు. నేను అన్నాను ఇది స్కూలే మరి కదా, ఇదేంటిది స్కూలే. ఎందుకంటే ఆ వాక్యాలన్నీ ఏంటి మనం నేర్చుకునే విషయాలు అన్నమాట. దేవుని స్తోత్రం కలిగినగా. సో ఇవి కొన్ని విషయాలు, ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో ఇది బోధనా తరగతిగా లేదా దేవుడు మనకు బోధించే స్థలం. బోధ లేకుండా, టీచింగ్ లేకుండా మన దేవునిలో మనము ఎదగలేము. విశ్వాసంలో ఎదగాలి అని అంటే వాక్యం అనే పాలు తప్పనిసరిగా అవసరం. మరి వాక్యాన్ని మనం ఎంతగా నేర్చుకుంటామో విశ్వాసంలో అంతగా మనము స్థిరపడతాం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఇందాక శ్రీని గారు మళ్ళీ జ్ఞాపకం చేశారు మనకి, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏమి వినుట వలన? క్రీస్తుని గూర్చిన మాటలు వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అంచేత దేవుని పిల్లలముగా మనం కేవలం దేవుని ఆరాధన చేయడానికి, సాక్ష్యములు చెప్పడానికి, ఏదో దేవుడు చేసిన కార్యాలకి కానుక వేసుకోవడానికి మాత్రమే ఆయన మందిరానికి రావడం లేదు. కానీ టు లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వరాన్ని వినడానికి దేవుని మందిరానికి వస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాక్యం లేకుండా మన దేవుని ఎదగలేం. వాక్యం చాలా అవసరం. వాక్యమే మన జీవితానికి, విశ్వాస జీవితానికి ఆధారం. అందుకే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తారు. దేవుని కృపను బట్టి మన సంఘంలో తరచుగా వాక్యం వినిపించబడతా ఉంది. తరచుగా వాక్యం వినిపించబడుతుంది. మరి చాలా సంఘాల్లో కేవలం ఆదివారం ఒకటే వాక్యం వినిపించబడదు. ఆదివారమే జనాలు కూడా వెళ్తూ ఉంటారు. బట్ సాధ్యమైనంత వరకు తరచుగా దేవుని యొక్క వాక్యము వినిపించబడుతుంది. మరి ఎంతగా వింటామో అంతగా దేవునిలో మనము బలపరచబడతాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గత వారము గ్రేట్ కమిషన్ గురించి నేను ప్రారంభించాను. యేసుక్రీస్తు వారు మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. శిష్యులుగా చేసే క్రమంలో ఒకటి సువార్త ప్రకటించాలి. సువార్త నమ్మిన వారికి బాప్తిస్మము ఇవ్వాలి. బాప్తిస్మం పొందిన వారు సంఘములో చేర్చబడిన తర్వాత వారికి బోధ అనేది ఉండాలి. ఈ మూడింటిలో ఏది లేకపోయినా వారు క్రీస్తుకి శిష్యులుగా తీర్చిదిద్దబడరు. కొంతమంది సువార్త వింటారు కానీ బాప్తిస్మం పొందరు. బాప్తిస్మం పొందుతారు కానీ దేవుని మందిరానికి రారు, సంఘములో ఉండరు, దేవుని మాటలు వినరు. వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవచ్చు, వ్యక్తిగతంగా వారు వాక్యం చదువుకోవచ్చు. బట్ యు మస్ట్ బి ఇన్ ద చర్చ్. సంఘములోని ఉండాలి. అప్పుడు సేవకుల ద్వారా, నాయకుల ద్వారా మనము బోధించబడాలి. స్తోత్రం కలుగును గాక. అందుకు అపోస్తలుడైన పౌలు గతంలో మనం చదువుకున్న అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో ఎఫెసీ సంఘ పెద్దలను పిలిపించాడు. ఇగో 3 సంవత్సరములు రాత్రింబగల్లో కన్నీళ్లు విడిచుచు నేను ప్రతి మనుషుని ఎలాగా బుద్ధి చెప్పానో మీరు జ్ఞాపకము చేసుకోండి. అంటే 3 సంవత్సరములలో ఆ ఎఫెసీ సంఘాన్ని ఒక అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దాడు అపోస్తలుడైన పౌలు. ఎలాగా అనంటే దేర్ వాజ్ కాన్స్టెంట్ టీచింగ్. తరచుగా అపోస్తలుడైన పౌలు వారికి బోధను చేసేవాడు అన్నమాట. అందుకే గత వారం మనం నేర్చుకున్నాము 3,000 మంది పేతురు గారు చెప్పిన సువార్తకు స్పందించి 3,000 మంది అయ్యా మేము ఏం చేయాలంటే ఇదిగో మీరు మారు మనసుతో పాప క్షమాపణ బాప్తిస్మం పొందిన వెంటనే ఆ 3,000 మంది బాప్తిస్మం పొంది సంఘంలోనికి చేర్చబడిన వెంటనే 2:42 అపోస్తలుల గారు అంటాడు, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. సంఘానికి ఈ 4 స్తంభాలు వంటివి.
ఒక బిల్డింగ్ నిలబడాలంటే కనీసం ఎలాగో 4 స్తంభాలు అవసరమో సంఘము నిర్మించబడు. సంఘం అంటే మందిరం కాదండి. సంఘం అనగా దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసుల సముదాయం, విశ్వాస సమాజం. ఆ సంఘమునకు 4 పిల్లర్స్ తప్పనిసరిగా అవసరం. అది 1 అపోస్తుల బోధ. చెప్పండి అందరూ ఏంటండి? అపోస్తుల బోధ. 2 సహవాసం. 3 ప్రార్థన చేయుట. 4 రొట్టె విరుచుట. కదా, ఈ 4 కూడా ఆ సంఘానికి నిర్మాణం. ఏ సంఘమైనా అది ఆత్మీయ సంఘమా కాదా అని చెప్పాలంటే ఆ సంఘంలో ఈ 4 ఉండాలి. ఆ సంఘంలో ఏముండాలి? బోధ ఉండాలి. ఆ సంఘంలో సహవాసము జరగాలి. ఆ సంఘంలో రొట్టె విరుచుట జరగాలి. రొట్టె విరుచుట అని అంటే కేవలము చిన్న రొట్టె ముక్క ద్రాక్షరసం మాత్రమే కాదు, అప్పుడప్పుడు భోజన సహవాసాలు. చివరిగా ప్రార్థనలో ఏం చేయాలండి? ఎడతెగకుండా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి విశ్వాసంలో స్థిరపరచబడాలి అని అంటే అతనికి తప్పనిసరిగా బోధ అవసరం. గురి ఏంటి? అపోస్తలుడైన పౌలు కొలస్సీ పత్రిక 1:28-29 మనం గత వారం నేర్చుకున్నాం. ప్రతి మనుషుని సంపూర్ణునిగా చేసి దేవుని ఎదుట ఆ వ్యక్తి నిలబెట్టాలి. స్తోత్రం కలుగును గాక. యాజ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, దేవుని సేవకులముగా, దేవుని చేత పిలువబడిన సేవకులముగా మా గురి ఏంటి అని అంటే సంఘములో ఉన్న వారందరినీ క్రీస్తు ఎదుట నిలబెట్టాలి. ఎలాగా చెప్పండి? సంపూర్ణులుగా చేసి. స్తోత్రం కలుగును గాక. అందుకే సేవకులు శ్రమ పడతారు. కొన్నిసార్లు వారి ఆరోగ్యాన్ని పక్కన పెట్టి, కొన్నిసార్లు వారు శ్రమపడి కష్టపడి, కొన్నిసార్లు నిద్ర కూడా లేకుండా సిద్ధపడి ఎందుకు సంఘానికి వర్తమానం ఇస్తారు, బోధిస్తారు అని అంటే సేవకుల గురి ఏంటంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఆయన ఎదుట నిల్చోవాలి. ఎలాగా? సంపూర్ణులుగా నిల్చోవాలి. హల్లెలూయా. అంటే మచ్చ, డాగు, కలంకము, ముడత ఏమి లేకుండా పరిపూర్ణులుగా నిల్చోవాలి. స్తోత్రం. కానీ ఇది సేవకులకు చాలా కష్టమైన పని. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అని వెంటనే మీరు దాన్ని ఏం చేస్తారు? నవ్వుతూ దేవుడు ఆమేన్ అని ఇంటికి వెళ్ళిపోతారు చక్కగా. కదా, అదే దేవుడు ఇదిగో మీలో లోపం ఉంది, మీలో ఈ తప్పు ఉన్నది, మీరు అలా చేయడం మంచిది కాదు, మీరు అలా చేస్తే శాపము మీ ఇంటికి మీదకి, కుటుంబం మీదకి వస్తుంది, మీరు సరి చేసుకోవాలంటే ఎంతమందికి ఇష్టం ఉంటుంది చెప్పండి? అవునండి, అలా ఇష్టం అంటే చేయగలుగుతాను. నాకు తెలుసు, అన్ని చేతులు ఎత్తారు. అలా సాధారణంగా ఉండరు. అంటాడు మీ పైన నాయకులుగా ఉన్నవారు వారు లెక్క అప్పచెప్పవలసిన వారు అని మీ ఆత్మలను కాయుచున్నారు కనుక వారు దుఃఖముతో కాకుండా ఆనందముతో సేవ చేయనట్లు వారి చెప్పే ప్రతి మాటకి లోబడి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. శ్రీని గారు అద్భుతమైన సాక్ష్యం ఇచ్చారు. ఇదిగో మేము 4 రోజులే మరి ఇక వచ్చినప్పటి నుంచి మేము వింటున్నాము. ఆ 4 రోజుల్లోనే మేము అనేకమైన విషయాలు మార్చుకుని ఏకంగా బాప్తిసం పొందడానికి తీర్మానించుకున్నాం. స్తోత్రం కలుగును గాక. ఏంటి అని అంటే దే ఆర్ వెరీ ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి విధేయత చూపుతూ ఉండగా, విశ్వాసము పెరుగుతూ ఉండగా మనము ఆత్మీయంగా మనం ఎదుగుతాము. ఒకరోజు ఆయన ఎదుట మనం సంపూర్ణులుగా మనం నిల్చుంటాం. అది అపోస్తలుడైన పౌలు అంటాడు, మీ యందు క్రీస్తు స్వరూపము మీరు ఏర్పడాలని నాకు మరల ప్రసవ వేదన కలుగుచున్నది. హల్లెలూయా. మనందరినీ చూసినప్పుడు మనలో ఏ రూపం కనబడాలండి? మనలో ఏ రూపం కనబడాలి? క్రీస్తు రూపము కనబడాలి. క్రీస్తు రూపం కనబడాలి. క్రీస్తు స్వరూపం కనబడాలి. క్రీస్తు స్వరూపము అని అంటే అది ఆపేస్తాను. క్రీస్తు స్వరూపము అని అంటే క్రీస్తు యొక్క స్వభావం, క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కనికరం, క్రీస్తు యొక్క క్షమాపణ, క్రీస్తు యొక్క పరిశుద్ధత, క్రీస్తు యొక్క మంచితనం, క్రీస్తు యొక్క నీతి, ఇవన్నీ కూడా మనలో కనబడాలి. ఇది అపోస్తలుడైన పౌలు అంటాడు, మీ కొరకు నేను దీని కొరకు ప్రసవ వేదన. చెప్పండి, ఆ మాట ఏంటంటే ప్రసవ వేదన. సో ఒక స్త్రీకి డెలివరీ పెయిన్స్ ఎలా ఉంటాయో ఒక ఏమంటాము సేవకునికి విశ్వాసులను సరిదిద్దడంలో అంత పెయిన్. నేను అంటాను, ఇఫ్ దే డోంట్ హ్యావ్ పెయిన్ దే ఆర్ నాట్ ద పాస్టర్స్. సంఘమును ఆత్మీయతలో నడిపించడానికి శ్రమ పడకపోతే నేను అంటాను వారు పాస్టర్స్ కాదు.
పాస్టర్స్ యొక్క గురి, సేవకుల యొక్క గురి ప్రతి విశ్వాసిని పరిపూర్ణతను తీసుకురావాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో అపోస్తలులైన వారు సంఘమునకు బోధ చేసి వారు ప్రభువుకు శిష్యులుగా చేశారు. ఆ బోధలో ముఖ్యంగా మనం గమనిస్తే మూల పాఠములను సంఘాలకు బోధించారు. ఎవరైనా రక్షణ పొందిన వెంటనే వారికి మూల పాఠాలు, ఇంగ్లీష్లో దాని ఫస్ట్ ప్రిన్సిపల్స్ అంటాం, బేసిక్ ప్రిన్సిపల్స్ అంటాం. ఉదాహరణకి ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోండి, ముందు ఏం రావాలి వారికి? వెరీ గుడ్, మీరు బాగా ఉన్నారు. ముందు ఏం రావాలి? ఏబిసిడి రావాలి. తెలుగు రావాలంటే ఐలు రావాలి. వెరీ గుడ్. సంస్కృతం రావాలంటే అందులో ఏముంటాయి? మొదటి అక్షరం మన తెలియదు సంస్కృతం. ఓకే. సంగీతం రావాలంటే వెరీ గుడ్, మీరు బాగా సంగీతం రావాలంటే సరిగమా. లెక్కలు రావాలంటే సంఖ్యలు రావాలి, అంకెలు రావాలి, ఎక్కాలు రావాలి. అందుకే ఫస్ట్ ఏం చేస్తారు వారికి? అవి నేర్పేస్తారు కదా. తర్వాత ఈక్వేషన్స్, తర్వాత ఆల్జీబ్రా, గుండుగాబ్రా, ఇవన్నీ అలాగ పెద్దవన్నీ నేర్పిస్తారనమాట. అంటే ఇవి రాకుండా మనం అక్కడికి వెళ్ళలేము. అంతే సంఘములో రక్షణ పొందిన వెంటనే అపోస్తులు ఏం చేశారంటే వారికి అపోస్తుల బోధను అందించారు. దాన్ని గ్రీక్ లో డిడాకే అంటారు. చెప్పండి అందరూ, డిడాకే అంటారు. డిడాకే అనగా బోధ. బోధ, ఈ బోధను వారికి చేశారు. అందులో మొదటిగా మనం గమనిస్తే మూల పాఠములను వారికి బోధించారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. సంఘమునకు క్రీస్తు యేసు ఏంటండి? మూలరాయి. సంఘమునకు క్రీస్తు యేసు మూలరాయి. మూలరాయి ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే ముందు ఆ మూలరాయి వేసి దాన్ని అనుసరించి ఏం కడతామో పునాది వేస్తాం. సో సంఘానికి క్రీస్తు యేసు వారు మూలరాయి అయితే, కార్నర్ స్టోన్ అయితే, చీఫ్ కార్నర్ స్టోన్ అయితే, మరి పునాది ఏంటంట సంఘానికి? అక్కడ అన్నాడు అపోస్తలులు ప్రవక్తలను వేసిన పునాది. అంటే అపోస్తలు దేనితో పునాది వేశారు? బోధతో పునాది వేశారు, సువార్తతో పునాది వేశారు. అందుకే ఆనాటి సంఘాలు అంత బలముగా ఉన్నాయి. అందుకే ఈరోజు దేవుడు కూడా ప్రతి సంఘము పట్ల ఏం కోరుకున్నాడంటే ప్రతి సంఘమునకు పునాది ఏమై ఉండాలంటే అపోస్తలులు ఏదైతే బోధించారో ఆ బోధే పునాదిగా ఉండాలి. That was the first hand information from their master Jesus Christ. యేసు క్రీస్తు నుంచి మొట్టమొదటిసారిగా వారు పొందుకున్న బోధ. మీరు రీడ్ కమిషన్లుగా వారు నేర్చుకున్న మత్తయి 8వ అధ్యాయం 18-20 వచనాలు, ఇదిగో మీరు సమస్త జన శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి మీరు వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించానో వాటినన్నింటినీ గైకొనవలెనని మీరు బోధించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే నేను మీకు బోధించాను, ఆ బోధ సంఘాలకి మీరు అందించండి. సో ఆ బోధను వీరు సంఘాలకు అందించారు. అందుకే దాన్ని డిడాకే అంటాం. అపోస్తలుల బోధను వారు అందించినటువంటి ఆ పునాది మీద సంఘము కట్టబడింది. గమనించండి, మళ్ళా చెప్తున్నా, సంఘము వేరు, మందిరము వేరు. మందిరము అని అంటే బిల్డింగ్, సంఘము అని అంటే దేవుని పిల్లలు. నేను స్తోత్రం కలుగును గాక. ఆయన విశ్వాసం వచ్చిన మనం యేసు ప్రభు రాకడలో, 2వ రాకడలో బిల్డింగ్ ఎత్తబడదు, సంఘము ఎత్తబడతారు. యేసుక్రీస్తు వారు బిల్డింగ్ కొరకు రావడం లేదు. యేసుక్రీస్తు వారు సిద్ధపడిన తన పరిశుద్ధ సంఘము కొరకు ఆయన వస్తున్నాడు. దీనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే నన్ను పిలిచి సంఘములో చేర్చి మనల్ని సంపూర్ణతలోనికి ఆయన తీర్చిదిద్దుతూ బోధ ద్వారా మనం నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే అపోస్తలులు పునాది వేశారు సంఘానికి. ఆ పునాది మీద సంఘములు కట్టబడ్డాయి. అది అపోస్తలుల 16వ అధ్యాయంలో సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. సంఘములు ఎందులో స్థిరపడ్డాయండి? విశ్వాసములో. విశ్వాసములో, భౌతికమైన దీవెనలలో కాదు,
భౌతికమైన ఆశీర్వాదములలో కాదు. ఎందులో స్థిరపడ్డాయండి? విశ్వాసములో స్థిరపడ్డాయి. అందుకే అవి ఆనాటి సంఘాలు బలమైన సంఘాలుగా ఉన్నాయి. కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు ఒకసారి మనం ఆలోచన చేస్తే, కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా చూడండి, ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోండి. అంటే బిల్డింగ్ కాదు, సంఘము కట్టబడాలి. అంటే సంఘము నిర్మించబడాలి, సంఘము క్షమాభివృద్ధి చెందాలి. దాని కొరకు మీరు ఆయనలో వేరుపారి ఉండాలి కదా. గతంలో హుదూద్ తుఫాన్ వచ్చింది కదా. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు చాలా చెట్లు పడిపోయాయి, కానీ కొన్ని చెట్లు పడిపోయాయి. ఎందుకు? వాటి వేళ్ళు లోపల కంట నాటబడి ఉన్నాయి. హల్లెలూయా. ఏ విశ్వాసి యొక్క ఆ విశ్వాసము వేరుపారి క్రీస్తులో లోతుగా ఉంటుందో, వారి జీవితాలు ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, కష్టములు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, వారి జీవితాలు ఏం కోల్పోయినా కానీ వారి దేవునిలో బలంగా ఉంటారు. హల్లెలూయా. అదేంటంటే మీరు ఆయన యందు వేరుపారి స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు చెప్పండి విస్తరించాలి. దేర్ మస్ట్ బి ఏ డీపర్ గ్రోత్ అండ్ ఆల్సో దేర్ మస్ట్ బి వైడర్ గ్రోత్. మీరు లోతుగా నాటబడి స్థిరపరచబడాలి, అలాగే మీరు సరిహద్దులో ఏం చేయబడాలి? విశాలపరచబడాలి. స్థిరపరచబడచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు విస్తరించు ఆయన యందుండి నడుచుకోండి. మనం ఎవరి యందు ఉండాలి? ఆయనలో. లోకములో కాదు, పాపములో కాదు, లోక సంబంధమైన ఆచార వ్యవహారాల్లో కాదు, క్రీస్తులో నాటబడాలి. తర్వాత 8వ వచనం అంటాడు, ఆయనను మీరు అనుసరించకుండా, అనగా క్రీస్తును అనుసరించకుండా మనుష్యుల పారంపర్య ఆచారమును, అనగా మనుష్యుల నుండి వచ్చిన పారంపర్య ఆచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠాలు అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవువాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే లోకములో కొన్ని మూలపాఠాలు ఉన్నాయి. ఆ లోకములో ఉన్న మూలపాఠాలు ఏంటంటే లోకములో ఉన్న ఆచార వ్యవహారాలు, మనుష్య సాంప్రదాయాలు. చూడండి, లోకంలో ఏదైనా చెయ్యాలి అని అంటే కొన్ని ఆచారాలు వారు పాటిస్తూ ఉంటారు కదా. నిన్న ఏ పౌర్ణమ? రాఖీ పౌర్ణమ. సో వారు ఆ తాడు పట్టుకోవటం వలన ఏదో వారు బంధమో స్థిరపడుతుందని నమ్మకం. కానీ మనకు ఆ నమ్మకం లేదు. ఉందా? తాడు బంధాన్ని స్థిరపడుతుందా? లేదా ఫెవికాల్స్ బంధాన్ని స్థిరపడుతుందా? మనకు ఆ నమ్మకం లేదు. అంతేనా? అలాగే ఎవరైనా ఇల్లు కట్టినప్పుడు వెంటనే దాని యొక్క ఏమంటాము, దినము, రోజు, గడియ చూసి అది మంచిది అని అనిపిస్తే అప్పుడు ఏమంటాము ఆ గృహ ప్రతిష్ట లేకపోతే ఆ ఇల్లు ఓపెనింగ్ వారు చేస్తారు. లేదా ఏదైనా ఒక ప్రారంభించాలి అని అంటే గడియ చూస్తారు. కానీ మనకు అవి లేవు. ఉందా? మన మంచిదనాలు చెడ్డదనాలు ఏమున్నాయా? దేవుడు సృష్టించినప్పుడు అన్ని దినములు సృష్టి అయిపోయిన తర్వాత చెప్పిన మాట, ఆ రోజు అది మంచిది. హల్లెలూయా. మీరు చెప్పండి, ఏ రోజు మంచిది? ఈ రోజు. కొంతమంది అంటున్నారు ఆదివారం మంచి రోజు అండి, అందుకే స్లాబ్ వేస్తున్నామండి. పాస్టర్ గారు ఈరోజు స్లాబ్ వేసేయాలన్నాడు. బాబు నువ్వు స్లాబ్ వేయడం నేను రాను. ఆదివారం మంచి రోజు అని కొంతమంది పెళ్లి చూపులకి వెళ్తారు. ప్రభుదినం అండి, ప్రభుదినంలోన ఏమైపోద్ది? గొప్ప కార్యం. మళ్ళా తర్వాత రోజు సాక్ష్యం, ప్రభుదినమందు మీ విలాగు. ప్రభుదినమందు ఏం చేయాలి? అపోస్తలుడైన యోహాను ప్రభుదినమందు ఆత్మవశుడయ్యాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రభుదినమందు ఏ వశము? ఆత్మవశం. కొంతమంది ప్రభుదినం రోజున పెళ్లి చూపులకు వెళ్ళిపోతారు. ప్రభుదినం రోజున ఏదో కాదు, మంచి రోజు అండి. మీకు ఇంకా విచిత్రం, ప్రభుదినం రోజున ఏమంటాం, ఆ రోజు మంచి రోజు అంట. అంచేత ఏవైనా మంచి వస్తువులు కొనాలంటే చివరికి బంగారం మంచి రోజు కొనాలి. కాదు, మనకి దినములు లేవు. ఎవ్రీడే మండే, ట్యూస్డే, తెలుగులో చెప్తారు, సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం,
మర్చిపోయిన లక్షవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, అన్ని రోజులు అన్ని గడియలు మనకు మంచివే. హల్లెలూయా. అంటే నేను చెప్పేది జాగ్రత్త, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను చాలా ఉన్నాయి, అది తర్వాత పాటలకు వెళ్ళి మనం నేర్చుకుందాం. ఇవన్నీ లోక సంబంధమైన మూలపాట. ఇప్పుడు దేవుడు మనలను అందులో నుంచి ఇందులోని తీసుకొచ్చాడు. ఇందులో నుంచి లోకములో నుండి ఇందులోనికి సంఘములోని తీసుకొచ్చాడు. సంఘములోనికి వచ్చిన మనకి హెడ్ ఎవరు? క్రీస్తు. హల్లెలూయా. అందుకంటే ఇప్పుడు క్రీస్తును అనుసరించండి, లోకాన్ని అనుసరించదు. అదే మనకున్న ప్రత్యేకత. అందుకే అంత్యోక్యలో ఉన్నవారు మొట్టమొదటిసారిగా చెప్పడానికి క్రైస్తవులని పిలువబడ్డారు. ఎందుకంటే వీరు క్రీస్తుని అనుసరించేవారు. లోకానికి ఏం చెప్పారు? గుడ్ బై చెప్పారు. లోక ఆచారాలు వీరు పాటించారు. అంటే అంటాడు సంఘముతో, అంటాడు కొలస్సీ సంఘమా, మీరు ప్రభునైతే నమ్ముకున్నారు కానీ ఇంకా మీరు లోక సంబంధమైన మూల పాఠాలు అనుసరిస్తున్నారు. యేసు యేసు జీవితం హోల్ అంటే ఎలా చెప్తాడు? పౌలు అంటున్నాడు, ఈ హెబ్రీ పత్రిక రాసిన రచయిత అని అంటా ఉన్నాడు, మీకు చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ మీరు వాటిని వినడానికి మీరు అంత జ్ఞానము లేనివారుగా ఉన్నారు. 12వ వచనం అండి. కాలమును బట్టి చూచితే, ఇదే పాటు, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, ఈ పాటకి మీరు ఏమైపోవాలంట? బోధకులుగా ఉండాలి. అండ్ ఇతరులకు నేర్పించేవారు అయిపోవాలి, ఇతరులకు బోధించేవారు అయిపోవాలి, ఇతరులను దేవుని వాక్యమును బట్టి హెచ్చరించేవారు అయిపోవాలి. కాలమును బట్టి చూస్తే అంటే మీరు ప్రభువును నమ్ముకుని చాలా కాలం అయింది కానీ ఇంకా శిశువులుగా ఉన్నారు. అంటే ఈ పాటకి శిష్యులుగా అయిపోవాలి కానీ ఇంకెలా ఉన్నారు? శిశువులుగా ఉన్నారు. కొంతమంది 20 సంవత్సరాలు గుడికి వస్తారు కానీ ప్రార్థన రాదు. అందుకే వాళ్ళంట, బ్రదర్ ప్రార్థన చేయండి అంటే, ఫాస్ట్ గారు అండి మా ఆవిడైతే బాగా చేస్తుందండి, నేను అడిగింది వంట కాదు ప్రార్థన. అదే పాస్టర్ గారు ప్రార్థనే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు ఆయన? అమ్మా 20 సంవత్సరాల నుంచి వస్తారు, ఏం రాదు? ప్రార్థన రాదు. అంటే ఏంటి? కాలమును బట్టి చూస్తే ఏమైపోవాలి? వారు బోధకులు అయిపోవాలి, శిష్యులు అయిపోవాలా, మంచి ప్రార్థనా పరులు అయిపోవాలి. మరొకలా చెప్పాలంటే ఒక మంచి నాయకులుగా అయిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు అయిపోవాలి. చూడండి, కొంతమంది చాలా సంవత్సరాల తరబడి దేవుని మందిరానికి వస్తారు కానీ బైబిల్లో ఎక్కడ ఏమున్నాయో కూడా వారికి తెలియదు. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో కూడా తెలియదు. ఎంతమంది తెలుసు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో? మళ్ళీ అనకండి బైబిల్ ఒక పుస్తకం కాదండి, అందులో పుస్తకాలు ఏంటి అనకండి. ఈ బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? వెరీ గుడ్, 66 పుస్తకాలు. అంటే బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, ఇందులో ఏమి రాయబడిందో, ఎక్కడ ఏది ఉందో. నేను పొరపాటున యోధా పత్రిక 4వ వచనం చదవండి అన్నాను అనుకోండి, కొంతమంది ఇలా తిరిగేస్తూ ఉంటారు. ఎక్కడ? పాత నిబంధన గ్రంథంలో. మీరు ఈ రాత్రి అంతా ఈ రోజంతా తిరిగేసినా అక్కడ కనబడదు. ఎక్కడుంది అది? ఎక్కడుంది? ప్రకటన గ్రంథంలో ఉందా? ప్రకటన గ్రంథము ముందు ఉంది. అపోస్తల కార్యం 29వ అధ్యాయం 5వ వచనం తీయండి. అమ్మ మీరు పర్లేదు, వెరీ గుడ్.
అపొస్తల కార్యాలు మీరు చెప్పాలంటేనే అపొస్తల కార్యంలో 29 అధ్యాయాలు లేవండి, 28 అధ్యాయాలే ఉన్నాయండి చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే కాలమును బట్టి చూస్తే ఈ పాటికి యు మస్ట్ బి మెచ్యూర్డ్ ఇనఫ్, ఈ పాటికి పరిణితి చెందాలి, ఇతరులకు చెప్పే స్థితిలోకి వచ్చేయాలి, ఇంకా ఇతరుల చేత చెప్పించుకునే స్థితిలోనికి ఉండకూడదు అంటున్నాడు. హల్లెలూయా. అందుచేత అంటాడు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారి ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. అంటే పౌలు గారు లేకపోతే ఈ హెబ్రీ పత్రిక రచయిత చెప్పలేదని కాదు, అర్థమవుతుందా? ఈ మూల పాఠాలు, బేసిక్ ప్రిన్సిపల్స్, క్రీస్తు నియమాలు చెప్పలేదని కాదు, చెప్పారు ఆల్రెడీ. కాకపోతే లోక ప్రభావం వలన ఏమయ్యారు? మర్చిపోయారు. చూడు, ఈరోజు కొంతకాలంలో దేవుని నమ్మి సంఘానికి వచ్చి ఈరోజు గుడి బడి లేకుండా దేవునికి దూరంగా ఉండేవారు ఉన్నారా లేదా? ఇంతకుముందు విన్నారా? విన్నారు. వచ్చారా? వచ్చారు. ఇప్పుడు వస్తున్నారా? రావట్లేదు. వింటున్నారా? వినటం లేదు. ఎందుకు? మూల పాఠములను వారు ఏమయ్యారు? మర్చిపోయారు. అందుకే అపోస్తలుడు పౌలు అంటే మరలా మీకు ఒకడు మరలా బోధించాలి. చూడు, ఎవరికైనా స్టడీ సరిగ్గా అవ్వకపోతే, మన మధ్య మ్యాథ్స్ టీచర్ ఉన్నారు, ఎవరికైనా చక్కగా లెక్కలు రాకపోతే ఎక్కడ ప్రారంభిస్తారండి? మళ్ళా ఫౌండేషన్స్ నుంచి ప్రారంభిస్తారు. ఈ ఫౌండేషన్ నుంచి వెళ్తేనే కానీ, ఆ ఫౌండేషన్ అంటే లేడీస్ ఇంకో ఫౌండేషన్ అనుకోకండి, బేసిక్ ప్రిన్సిపల్స్, ఫస్ట్ ప్రిన్సిపల్స్, ఈ ఫస్ట్ ప్రిన్సిపల్స్ నుంచి ప్రారంభించి అప్పుడు మళ్ళా వారికి సో హెబ్రీ పత్రికలో పౌలు రచయిత చెప్తున్న మాట ఏంటంటే, ఈ సంఘము ఏ పరిస్థితిలో ఉందంటే యూదుల నుండి రక్షణ పొందారు వీరు. ఎవరు? మీరు జాగ్రత్తగా, యోధా మతము నుండి రక్షణ పొందారు. సో యోధా మతము నుండి వారు రక్షణ పొందారు కనుక ఇప్పుడు వారి డైలమా అయిపోయింది. అటువైపు ఆ యోధా మత సంబంధమైన ఆచారాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభువులోనికి వారు వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభువులోకి వచ్చిన తర్వాత యోధా మత సంబంధమైన ఆచారాలు పాటించకూడదు. ఉదాహరణకి బలులు అర్పించవలసిన అవసరం లేదు, దినములు చూడవలసిన అవసరము లేదు, లేకపోతే మందసమునకు, ప్రత్యక్ష గుడారమునకు, లేకపోతే లేవీయులకు ఇచ్చిన ఆ ఆజ్ఞలు ఏవి పాటించవలసిన అవసరం లేదు. ఇప్పుడు యోధా మతములో నుండి వీరు క్రైస్తవులుగా వీరు మారినప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క ప్రభావము ఉంటుంది. ఇది మనకి చాలా వెరీ అప్లికబుల్ కదా. ఇంతకుముందు వేరే విశ్వాసంలో ఉన్న మనము ఈరోజు ప్రభువుని నమ్ముకొని క్రీస్తులోనికి వచ్చాం. కానీ అవతల నుండి ఏమున్నది మనకి? ఏమున్నది? ప్రెషర్ అనేది, ఒత్తిడి అనేది ఉంటుంది. ఉదాహరణకి ఒక భార్య రక్షణ పొందింది, భర్త రక్షణ పొందలేదు, భర్త ఇంటి వారెవరు రక్షణ పొందలేదు, తప్పనిసరిగా ఆమె మీద ఏముంటుంది? ఒత్తిడి ఉంటుంది. ఇదిగో నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కానీ ఇదెందుకు చేయవో, అదెందుకు చేయవో, అక్కడికి ఎందుకు రావో, ఇదెందుకు తినవో, నాతో, ఇవన్నీ కూడా చెప్తా ఉంటారు. అలాగే ఆ కాలంలో యోధా మతం నుండి రక్షణ పొందిన వీరి మీద లోకము యొక్క అనగా వారి యోధా మతం యొక్క ప్రభావం వీరి మీద ఎక్కువగా ఉండేది. అందుచేత కొంతమంది ఏం చేశారంటే ఆ ప్రభావమునకు తట్టుకోలేక మరలా, చెప్పండి అర్థమైతే, మరలా వెనక్కి వెళ్ళిపోయారు. అందుకే మీరు హెబ్రీ పత్రిక చదివితే బాగా అర్థమవుతుంది. ఆ సత్యమును గురించిన అంటాడు కదా, మీరు ఒకసారి ప్రభువుని విశ్వాసం ఇచ్చిన తర్వాత మరలా బుద్ధిపూర్వకముగా మీరు పాపము చేసిన యెడల మరలా మీకు ప్రాయశ్చిత్తము చేయబడదు అని అంటాడు కదా. అలాగే మీరు ఒకసారి వెలిగించబడిన తర్వాత మరలా మీరు వెనక్కి వెళ్ళిపోతే మరలా మిమ్మును సాధ్యపరచుట, అనగా ప్రభు వైపు తీసుకురావడము అసాధ్యము అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంచేత ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే అంటాడు, మీరు ఆ సిచ్యువేషన్స్లో వారు ఉన్నారు. చూడండి, మనం కూడా కొన్నిసార్లు ఏది దేవుని వాక్యమో లేకపోతే ఏది లోక సంబంధమైన ఆచారమో కొన్నిసార్లు మనకు తెలియదు. కొన్నిసార్లు అన్నీ కూడా మిక్స్ అయిపోతూ ఉంటాయి. చూడండి, కొంతమంది దేవుని పిల్లలు కూడా ఇది చెయ్యాలో చేయకూడదు, అటు వెళ్ళాలో వెళ్ళకూడదు అని నిశ్చయత ఉండదు. కానీ నిశ్చయతను మనకి ఇచ్చేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. దేవుని స్తోత్రాలు. గమనించండి, దేవుని వాక్యం ఎప్పుడు మనల్ని మిస్గైడ్ చేయదు, అనగా తప్పు దోవలోనికి దేవుని వాక్యం మనకి తీసుకువెళ్ళదు. అంటాడు, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా
దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మరలా మీకు బోధింపవలసి వచ్చును, మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మీరు పాలు త్రాగాల్సిన వారే. చూడండి, పిల్లలు పాలు తాగుతూ ఉంటారా? 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వచ్చినా అంటే కేవలం పాలే. ఎవరు తాగుతారా? పిల్లల్ని పెంచే విధానంలో నెమ్మదిగా ఏం స్టార్ట్ చేస్తారు? ఫ్యాన్ కాదు, ఎందుకు ఏ మైక్ వల్ల వస్తుందో అది చూడండి, అది ఆపేసి మిగతా మైక్స్ అని ఆఫ్ చేయండి. సో వారు జీవితాంతం కూడా పాలు త్రాగితే వారు బలంగా ఉండలేరు. అంచేత నెమ్మదిగా ముందు సెర్లాక్ స్టార్ట్ చేస్తారు కదా. సెర్లాక్ ఏం స్టార్ట్ చేస్తారమ్మా మీరు? మొదటి సౌజన్య సెర్లాక్ ఒకటి స్టార్ట్ చేస్తారు, దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి, దాని తర్వాత మళ్ళీ ఒకటి, తర్వాత ఎగ్, తర్వాత చికెన్, తర్వాత చెప్పండి మటన్. అలాగన్నారని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకండి ఎక్కడికో. అంటే ఏంటి? గ్రాడ్యువల్గా వారికి బలమైన ఆహారము వారికి అందుతారు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, నేను బలమైన ఆహారము మీకు తీసుకొచ్చాను, కానీ బలమైన ఆహారము తినే పరిస్థితిలో మీరు లేరు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక, పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములలో అనుభవము లేనివాడై ఉన్నాడు. తర్వాత వయస్సు వచ్చిన వారు, ముందేమన్నాడు? శిశువు. ఇక్కడ ఎవరు? వయస్సు వచ్చిన వారు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. దాని స్తోత్రం కలుగునుగా. ఇక్కడ 2 పోలికలు ఉన్నాయి. ఒకటి శిశువు, 2 వయస్సు వచ్చిన వారు. చూడండి, శిశువు చాలా ఈజీగా మోసం చేయొచ్చు పిల్లల్ని. మీరు ఎక్కడ దారి కాసి కిట్ క్యాట్ ఎంత పెద్దది చూపించి బాబు చాక్లెట్ వేస్తాను వస్తావా నాతంటే అన్నీ డోర్ తీయమంటే లోపలికి కారు పట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఎందుకు? శిశువు. అలాగే ఈ వయస్సు వచ్చిన వాడికి అలా చేశారనుకోండి, యవనస్తుడికి కిట్ క్యాట్ ఇచ్చి బాబు వస్తావా అని అంటే ఏమంటాడు? ముందు వెంటనే అదే ఫోన్ ఉంటుంది, ఫోన్ తీసి వెంటనే నెంబర్ డైల్ చేస్తాడు పోలీసు వాళ్ళకి. ఈడెవడో చూడండి నాకు చాక్లెట్ ఎత్తాను అంటున్నాడు, చేస్తాడు. అంటే ఎవరు వాడు? వయస్సు వచ్చిన వాడు. దీని స్తోత్రం కలుగును గాక. శిశువు అలాగూ చేయలేడు. అక్కడ అంటాడు మేలు కీడులను శిశువు వివేచించలేడు. ఇది తప్పు, ఇది రైట్ అని తెలియదు వారికి కదా. ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదు, ఇలా పలకాలి, ఇది పలకూడదు, పెద్దవాళ్ళది ఇలా మాట్లాడాలి, చిన్నవాళ్ళది ఇలా మాట్లాడాలి, ఇవేం వారికి తెలియవు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఏం మాట్లాడినా కూడా కొంచెం ఎలా ఉంటుంది? మనకి ముద్దుగా ఉంటుంది. 15 సంవత్సరాల తర్వాత కూడా అలాగే మాట్లాడాడు అనుకోండి, ముద్దు కాదు. చెప్పండి, ముద్దు కాదేంటి? అంటే ఈ 15 సంవత్సరాలు తల్లిదండ్రులు ఏం చేస్తారు? చిన్నప్పుడే మాట్లాడినప్పుడు పెద్దప్పుడు మాట్లాడాడు అనుకోండి, ఎందుకు అలాగా మాట్లాడుకో. మీ పాయింట్ అర్థమైందా? అలాగే దేవునిలోనికి వచ్చిన తర్వాత మనం ఒక్కొక్క విషయాన్ని మనము నేర్చుకోవాలి. ఒక్కొక్క విషయాన్ని నేర్చుకోవాలి. ప్రార్థన నేర్చుకోవాలి, వాక్యము చదవడం నేర్చుకోవాలి, వాక్య ధ్యానము నేర్చుకోవాలి, ఇతరులకు సువార్త చెప్పడం నేర్చుకోవాలి, ఇతరులను దేవునిలోనికి ఎలాగ నడిపించాలో నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా పిల్లరా క్రీస్తు యొక్క మూల పాఠములు. దానినే మనము అపోస్తలుల బోధ అని అంటాం. ఈరోజు రకరకాల బోధలు వచ్చాయి. అందుకే మనం దేవునిలో శిశువులుగా ఉంటే మనం చాలా సులువుగా మోసగించబడతాం. చూడండి, రకరకాల ఏమంటాము, రకరకాల బోధకులు, నేను అంటాను రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఏదో చేస్తే ఏదో అవుతుంది అన్నట్లు. అవన్నీ కూడా బైబిల్లో లేదు. వెంటనే మనకి శిశువు అయితే పాస్టర్ గారు అండి అది కరెక్టే కదండి, అలా చేయొచ్చు కదండి అంటారు. అదే వయసు వచ్చిన వారు అనగా దేవునిలో బలంగా ఉన్నవారు ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పుడు బోధ అని చెప్పగలుగుతారు. దీని స్తోత్రం కలుగును గాక. మీరు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంకి వెళ్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. వెంటనే సహోదరులు రాత్రి వేళ
పౌలును శీలను బెరయుకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి. గనుక ఆసక్తితో వాక్యము అంగీకరించి, చూసారా, పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేదో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. ఎవరు చెప్తున్నారండి వాక్యము? ఎవరు చెప్తున్నారు? పౌలు శీలలు. పౌలు గారు గొప్ప అపోస్తలుడు, గొప్ప దైవజనుడు, సంఘమును గురించిన గొప్ప ప్రత్యక్షత కలిగిన దైవజనుడు, దేవుని యొక్క మర్మమును తెలిసిన దైవజనుడు, అనేకమైన సంఘములు కట్టిన దైవజనుడు, అనేక మంది నాయకులను శిష్యులను తయారు చేసిన దైవజనుడు. అమ్మో, పౌలు గారు వచ్చారు, ఆయన చెప్పిందే వేదము అని వారు అనుకోకుండా, ఆ సంఘం ఎంత మెచ్యూర్డ్ కదండి, ఆ సంఘం ఎంత వయసు వచ్చిన వారుగా, మంచి శిష్యులుగా వారు పరిగణించబడ్డారు. చూడండి, పౌలు శీలలు చెప్పిన మాటలు కూడా చెప్పండి దేవుని, అక్కడేమన్నాడండి, పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చారు. ఇక్కడ మరొక మాట గమనించాలండి. We have to give the priority, topmost priority to the scripture than the man of God. ఎంతమందికి అర్థమైంది? దేవుని యొక్క లేఖనముల కంటే ఎవరు గొప్పవారు కాదు. ఎవరైనా కానీ, వారు ఎంత పెద్ద బాధకులైనా ఎవరైనా కానీ, దేవుని వాక్యం ప్రకారము చెబితేనే మనం దాన్ని అనుసరించాలి. దీని స్తోత్రం కలుగునుగా. అంచేత దైవజనుడు ఏదైనా వాక్యము ప్రకటించినప్పుడు వి మస్ట్ బి ఏబుల్ టు డిసర్న్. మనము దాన్ని తెలుసుకోవాలి, ఇది నిజముగా సత్యమైన బోధ, అసత్యమైన బోధ అని మనం గ్రహించాలి. ఇందాక చెప్పానే, ఈరోజు చాలా మంది రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. టేక్ మై వర్డ్, విన్యాసాలు చేస్తున్నారు. ఆత్మ పేరుతో లేకపోతే మరొక దాని పేరుతో వారు ఏం చేస్తారు, రకరకాల చేస్తున్నారు. సో వి మస్ట్ బి ఏబుల్ టు డిసర్న్. మనం తెలుసుకోవాలి. అందుకంటాడు, వారు వయసు వచ్చిన వారు కనుక మేలు కీడులను వివేచించు వారై ఉండాలి. దీని స్తోత్రం కలుగని. మేలు కీడులను వివేచించు వారై ఉండాలి. ఆ రీతిగా సంఘము ఆ యొక్క బోధలో మూల పాఠములో ఎదగవలసి ఉన్నది. గమనించాలి, ఈ క్రైస్తవునికి ఈ పునాది లేకుండా, ఈ చూడండి, ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే పునాది ఉండాలి. పునాది లేకుండా బిల్డింగ్ నిలబడాలి. అలాగే క్రైస్తవ విశ్వాసములో అతను స్థిరపడాలంటే, ఆత్మీయంగా ఎదగాలి అని అంటే, అతనికి పునాది ఏంటంటే క్రీస్తు యొక్క నియమ నిబంధనలు. వాటిని మూల పాఠములు అంటాం. వాటిని అపోస్తలుడు సంఘానికి వారు బోధించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పునాది మీద సంఘము కట్టబడాలి. కొంచెం మనం ముందుకు వెళ్దాం. ఇందులో మూల పాఠములలో మొదటిది ఏంటి అనంటే సువార్త సందేశం. సో మొట్టమొదటిగా we have to understand what is the gospel. సువార్త అంటే ఏంటి? చూడండి, చాలాసార్లు మనం ఎవరికైనా సువార్త చెప్పండి అని అంటే వారికి చెప్తాం ఏమని, ఇది యేసుప్రభుని నమ్ముకోండి అంత బాగుంటుంది అని చెప్తామా? యేసుప్రభుని నమ్ముకోండి అంత బాగుంటుంది. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు, మనందరూ యేసుప్రభుని నమ్ముకున్నాం, అంత బాగుందా? హలో, ఏం అలా ఉండిపోయారేంటి? యేసుప్రభుని నమ్ముకున్నామో అంత బాగుందా? అంత బాగుందండి, సూపర్గా ఉందండి అని చేయగలుగుతాను అంటే ఏ టెన్షన్ లేవు, ఏ బాధలు లేవు, ఏ అనారోగ్యం లేవు, ఏ నొప్పులు లేవు, ఏ తెప్పలు లేవు, ఏ కష్టాలు లేవు, ఏ ఇబ్బంది లేదు, హాయిగా ఉందండి, బాగున్నాం అందులో ఎవరు ఉన్నారు ఇక్కడ? నా ప్రశ్న అర్థమైందా? లేదా మీరు ఏం చెప్పట్లేదా? మీరు చెప్పింది నాకు అర్థం అవ్వట్లేదా? ఓకే, నెంబర్ 1, నా ప్రశ్న ఎంతమందికి అర్థమైంది? నా ప్రశ్న ఎంతమందికి? ఓకే, వెరీ గుడ్. ప్రశ్నకి సమాధానం ఎవరు ఉన్నారు అటువంటి వాళ్ళు? అంటే సువార్త అంటే యేసుప్రభుని నమ్ముకోండి అంత బాగుంటుంది అనేది సువార్త కాదు. మీకు అర్థమవుతుందా? అపోస్తలులు ప్రకటించినది ఆ సువార్త కాదు. దే డిడ్ నాట్ ప్రీచ్ ద ప్రాస్పరిటీ గాస్పెల్. వారు కేవలము అభివృద్ధి, ఆశీర్వాదము, ఆరోగ్యము, బంగారము వీటి గురించి వారు బోధించలేదండి.
అపోస్తలులు యేసు ప్రభు వారు ఏ సువార్త ప్రకటించమన్నారో ఆ సువార్తనే వారు ప్రకటించారు. దానిని కరిగ్మా అంటాం. చెప్పండి ఏంటి కరిగ్మా? కరిగ్మా అంటే ఇంకోటి ఏదో అనుకోకండి. కరిగ్మా అని అంటే సువార్త. డిడాకే అని అంటే బోధ. కరిగ్మా అంటే సువార్త ప్రకటన. చెప్పండి డిడాకే అంటే. వెరీ గుడ్, మీరు అర్థమైతే ఐఎమ్ సో హ్యాపీ. డిడాకే అంటే బోధ, కరిగ్మా అంటే సువార్త ప్రకటన. ప్రకటించుట, చాటుట, సువార్త సందేశం ఇచ్చుట. ఈ సువార్త సందేశం అర్థమైన తర్వాతనే వారికి నెక్స్ట్ స్టెప్ ఏంటి? బాప్తిస్మం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంచేత ఈ సువార్త అనేది సంఘానికి పునాది. యు మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద గాస్పెల్. సువార్త అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఎవరికైనా సువార్త ప్రకటించమంటే ఆ సువార్తలో మనం ఏం ప్రకటించాలో మనం చూడాలి. సో అపోస్తలులు ప్రకటించిన సువార్తల్లో చాలా ముఖ్యమైన ఒక సువార్త ప్రకటన అపోస్తలుడైన పేతురు కొర్నేలు ఇంటి వారికి ప్రకటించారు. ఎంత అద్భుతమైన సువార్త అంటే ఆ సువార్త ప్రకటించిన వెంటనే అప్పటికప్పుడే కొర్నేలి తన ఇంటి వారు బాప్తిసం పొందారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. They preached the gospel which Christ told them to preach. క్రీస్తు ఏ సువార్తనైతే ప్రకటించమన్నారో ఆ సువార్తను వారు ప్రకటించారు. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఆ సువార్తకి కొన్ని అవి ఇవి చేర్చి ప్రకటిస్తే అప్పుడు బాగుంటుంది అనుకుంటాం. అది మన ఆలోచన. కానీ సువార్తగానే ఏం చేయాలండి? ప్రకటించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బంగారం ఎలా ఉండాలి? బంగారం కల్తీ లేని మేలిమంటారమ్మా, మేలిమి బంగారం. అప్పుడే దాని విలువ. దానికి ఇంకేమి చేర్చినా అది అంత విలువైనదిగా కనబడదు. సో సువార్తను సరి అయిన విధానంలో ప్రకటించాలి. కొంచెం ఈ పాఠ్యంలో లేదా అపోస్తల కార్యంలోని 10వ అధ్యాయము 34 నుంచి 48 వచనాల్లోనికి వెళ్ళడానికి ముందుగా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చూద్దాం. మేబీ ఈ రోజు నేను కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత నేను సంపూర్ణ లెసన్లోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త. చూడండి, భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం. ఇది ఏ సువార్త అమ్మ? అక్కడ ఏమన్నాడు? భిన్నమైన సువార్త. భిన్నమైన సువార్త అంటే వేరొక సువార్త, వేరే సువార్త. అంటే చూడండి, యేసుప్రభు అన్నాడు కదా, అబద్ధ క్రీస్తులు ఉంటారు అన్నాడు. ప్రభు అన్నాడే లేదా? అంత్య దినములలో ఎవరు ఉంటారు? అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారు? మోసగిస్తారు. చరిత్ర చెప్తుంది ఇప్పటికి చాలా మంది అబద్ధ క్రీస్తులు వచ్చారంట. నేనే క్రీస్తుని చెప్పుకొని. బైబిల్ ప్రభు చెప్పాడు అబద్ధ క్రీస్తులు అనేక మంది వస్తారు. అలాగే అబద్ధ సువార్త ప్రకటిస్తారు. అందుకంటాడు గలతీ సంఘముతో, నేను ఆల్రెడీ మీకు సువార్త ప్రకటించాను, మిమ్మల్ని పిలిచిన కానీ క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అర్థమవుతుందా? గలతీ సంఘంతో అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట. సంఘం ఎలా స్థాపించబడింది? సువార్త ద్వారా. ఆల్రెడీ పౌలు గారు సువార్త ప్రకటించే సంఘాన్ని స్థాపించారు. కానీ అంతలో ఎవరో వచ్చి పౌలు గారు ప్రకటించిన సువార్త కాకుండా వేరొక సువార్త, భిన్నమైన సువార్త. దట్స్ కాల్డ్ డిఫరెంట్ గాస్పెల్. ఇట్స్ నాట్ ట్రూ గాస్పెల్, ఇట్స్ నాట్ ఫుల్ గాస్పెల్, ఇట్ ఈస్ డిఫరెంట్ గాస్పెల్. అది భిన్నమైన సువార్త. ఎంత త్వరగా మీరు వెళ్ళిపోయారే, నేను ఆల్రెడీ మీకు బోధించానే. అంటే గలతీ సంఘముపై దేని ప్రభావం ఉంది చెప్పండి? అర్థమైతే లోకము యొక్క ప్రభావము ఉంది. అంచేత వారు త్వరగా వారు తిరిగిపోయినట్లు మనం చూడవచ్చును. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరుపుగోరి మిమ్మల్ని కలవరపరుచువారు కొందరు ఉన్నారు. గమనించండి వీళ్ళారా, మనం ఎంతగా దేవునిలో ఎదుగుతామో మన దేవునిలో ఎదగకుండా కూడా అడ్డులు పెట్టేవారు, ఆటంకాలు పెట్టేవారు ఉంటారు. ఎంతగా దేవుని వాక్యం వింటామో ఆ వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు కూడా ఉంటారు.
ఎంత సువార్త మనం ఖచ్చితంగా వింటామో ఆ సువార్తకు వ్యతిరేకమైన సువార్త కూడా చెప్పేవారు ఉంటారు. వారు ఎవరంట? వారు క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరుచువారు కొందరు ఉన్నారు. 8వ వచనం, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవునుగాక. పౌలు గారు అంటున్నారు, మేము ఆల్రెడీ మీకు సువార్త ప్రకటించాము, ఎవరో వచ్చి మరొక సువార్త ప్రకటించారు, ఆ సువార్తను మీరు విని అటు తిప్పిపోయారు. కానీ మీకు మరలా చెప్తూ ఉన్నాను, ఒకవేళ ఎవరైనా మేము ఆల్రెడీ మీకు ప్రకటించిన సువార్త కాకుండా వేరొక సువార్తను మేమైనా కానీ, మేము మనుషులమే, ఒకరు మేమైనా మనసు మార్చుకొని నేను అప్పుడు ప్రకటించిన సువార్త ఇది సువార్త అని చెప్పేసిన, ఒకరి దేవదూతలు వచ్చి ప్రకటన నుంచి బయట నుంచి వచ్చి చెప్పిన వారు ఏమవునుగాక? శాపగ్రస్తులు అవునుగాక. అంటే దాని అర్థం ఏంటి? ఒకే ఒక్క సువార్త ఉన్నది. చెప్పండి ఏంటండి? ఒకే ఒక్క సువార్త ఉన్నది, 2 సువార్తలు లేవు. సువార్తలు అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను ఆ సువార్తలు కాదు. యేసు క్రీస్తు గురించి ఈ 4 కూడా సువార్తలు కూడా చెప్తున్నారు. యేసు ప్రభు యొక్క సువార్త అందుకంటాడు క్రీస్తు సువార్త. ఓకే, అక్కడ ఏమన్నా చూడండి, క్రీస్తు సువార్త జరుపుకొని మిమ్మల్ని కలవరపరచు వారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవును గాక. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. ఆల్రెడీ మీకు చెప్పాము, మరలా మేము చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అవునుగాక. ఎంత డేంజరో తెలుసా? దేవుని మాటను తప్పుగా ప్రకటించిన, అందుకంటాడు అందరూ బోధకులుగా అయిపోతే మీకు కఠినమైన తీర్పు ఉంటుంది. చాలామంది వాక్యం చెప్పడానికి ఎంత సరదా మీకు తెలుసా? అందుకే దైవజనులు అంటూ ఉంటారు కదా, విశ్వాసులకి సింగిల్ కోటింగ్ అయితే బోధకులకి డబుల్ కోటింగ్ అని. అందుకే బోధకులైన వారు మేము చాలా జాగ్రత్తగా ప్రకటించాలి. ఒకవేళ సువార్తలో లేనిది చెబితే అక్కడ ఏమన్నాడు? వారి మీదకి శాపము దిగి వస్తుంది. శాపం. అందుకంటే పౌలు అంటాడు, నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? గమనించండి, నిజమైన సేవకులు దే డోంట్ ప్లీజ్ పీపుల్. అమ్మ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఉండదు. నిజమైన సేవకులకి దే టెల్ ద ట్రూత్. నీవు అంగీకరించకపోయినా వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తారు. నువ్వు కొన్నిసార్లు అంగీకరించకపోవచ్చు, కానీ అది సత్యం. నేను స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే నేను మనుషుల దయను సంపాదించుకొని చూచట్లేదు, కానీ దేవుని దయను నేను సంపాదించుకొని చూచాను. నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ నీ మనుషులను సంతోషపెట్టువాడనైతే నేను క్రీస్తు దాసుడను కాకయే పోదును. హల్లెలూయా. ఈరోజు కూడా చాలామంది బోధకులు వారికి అనుకూలంగా మలుచుకొని సువార్తను మార్చేస్తున్నారు. అంటాడు పౌలు, నేనన్న మాట కాదు, పౌలు గారు అంటారు, వారెవరు చెప్పండి? వారెవరు? శాపగ్రస్తులు. దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాస్పెల్, ఒకే సువార్త. ఈ సువార్త క్రీస్తు అపోస్తలులకు అప్పగించారు, అదే సువార్తను అపోస్తలులు ప్రకటించారు. అదే ఖచ్చితమైన సువార్త. ఆ సువార్త అంటే ఏంటో మన తర్వాత మనం నేర్చుకుందాం. 11వ వచనం, సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. నేను ప్రకటించిన సువార్త మనిషి యొక్క ఆలోచన నుండి వచ్చినది కాదు, ఇది దేవుడు నాకు అప్పగించిన సువార్త. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది అపోస్టలిక్ గాస్పెల్, అపోస్తలులు ప్రకటించిన సువార్త. ఇది కరిగ్మాటిక్, ఇది కరిగ్మా. దీనిని కరిగ్మా సువార్త సందేశం అని పిలుస్తుంది. సో సంఘానికి, దేవుని పిల్లలకు పునాది ఏంటంటే చెప్పండి? సువార్త. అసలు సువార్తలో ఏ విషయాలు ఉన్నాయి? అసలు సువార్త అంటే ఏంటి? చూడండి, చాలా మందికి సువార్త ప్రకటించాలని ఆశ ఉంటుంది. వీళ్ళు ఎంతమందికి ఉంది సువార్త ప్రకటించాలని ఆశ? ఓకే, ఆశ కాదు, అదేంటి? ఓకే, ఇంకో మాట అందించారు, ఆశ కాదట, శ్వాస అట. దేవానంద గారు చెప్తాను. ఎస్, ఇట్ మస్ట్ బి ఏ శ్వాస. ఇట్ మస్ట్ బి శ్వాస. అది మన బ్రెత్. ఆశ మాత్రమే కాదు, అది ఆజ్ఞ.
ఆశ అంటే తీరితే తీరుతుంది, లేకపోతే లేదు. ఆజ్ఞ తప్పనిసరిగా ప్రకటించాలి. సో మనందరి ఇక్కడ కూర్చున్న మనందరికీ దేవుడిచ్చిన ఆజ్ఞ, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదే సువార్త అపోస్తలులు ప్రకటించారు. పేతురు గారు ప్రకటిస్తే ఒకే రోజు చెప్పండి 3,000 మంది రక్షణ పొందారు. హల్లెలూయా. పౌలు గారు ఎక్కడ ప్రకటించినా అనేక మంది రక్షణ పొందారు. ఈ సువార్త ప్రజలను రక్షణలోనికి నడిపించేది. నేను ఒక మాట చెప్పి ఈరోజు ముగిస్తాను. వచ్చే వారం సువార్త గురించిన అనేక విషయాలు మనం గమనించండి. దేవుడు మనుషులందరూ రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు. ఒక మాట చెప్పి, మనుషులందరూ స్వస్థత పొందకపోవచ్చు. నోట్ మై పాయింట్. మనుషులందరూ స్వస్థత పొందకపోవచ్చు, కానీ మనుషులందరూ రక్షణ పొందాలని మాత్రం దేవుడు కోరుకుంటున్నాడు. దీని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, లాజరు గురించి ప్రభు చెప్పాడు కదా. లాజరు చచ్చిపోయినంత వరకు స్వస్థత వచ్చిందా? అమ్మ అందరు ఇక్కడ ఉన్నారా? అంటే కేవలం స్వస్థత గురించే నేను ప్రకటిస్తే అదేం కాదు, సువార్త కాదు. మేబీ ఆ స్వస్థత ద్వారా అతడు సువార్త విని రక్షణలు నడిపించబడచ్చు, కానీ స్వస్థత లేకుండా కూడా రక్షణ పొందిన వారు ఉన్నారు. ఎందుకు? సువార్త. పౌలు గారు చచ్చిపోయినంత వరకు కూడా ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉంది. చచ్చిపోయినంత వరకు అతనికి స్వస్థత రాలేదు. కానీ పౌలు గారు ఏం పొందారు చెప్పండి? రక్షణ పొందడం మాత్రమే కాక అనేక మందిని రక్షణలోనికి నడిపించారు. అలాగని దేవుడు ఎవరిని స్వస్థపరచడా? స్వస్థపరుస్తాడు. ప్రభు ఎంతో మందిని స్వస్థపరిచాడు. గుడ్డివారిని స్వస్థపరిచాడు, కుంటివారిని స్వస్థపరిచారు, మూగవారిని స్వస్థపరిచారు, పక్షవాతం కలిగిన వారిని స్వస్థపరిచారు, చివరికి చనిపోయిన వారిని కూడా ఆయన బతికించాడు. కానీ ఈ స్వస్థత ఆ మనిషిని ఎక్కడ తీసుకెళ్ళాలి చెప్పండి? రక్షణలో తీసుకెళ్ళాలి. అతడు స్వస్థత పొందిన అతనికి ఏం ప్రకటించబడాలి? అర్థం చెప్పండి? సువార్త ప్రకటించబడాలి. స్వస్థత శరీరానికి, రక్షణ ఆత్మకి. దేవుని స్తోత్రం. ఒకడు స్వస్థత పొందుకొని ఆ స్వస్థతతో ఎంజాయ్ చేస్తూ మంచి ఆరోగ్యంగా ఉండి రక్షణ పొందకపోతే అతడు పరలోకానికి వెళ్ళడు, నిత్యము మండే అగ్నిగుండానికి వెళ్తాడు. ఇది అసలు సిసలైన సువార్త. ఇది రక్షణ గూర్చిన సువార్త. అందుకంటాడు దావీదు పట్టణమందు, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. అదేమనగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి. ఎవరండి? రక్షకుడు. వైద్యుడు కాదు. ఎవరు? రక్షకుడు. ఆయన పేరే యేసు. యేసు అనగా రక్షకుడు. రక్షకుడు. ఆయన రక్షించడానికి మనకు వచ్చాడు. అందుకే మనుషులందరూ రక్షణ పొంది, మనుషులందరూ ఐశ్వర్యాన్ని పొందుకోకపోవచ్చు. గమనించండి, ప్రభు నమ్మిన వాళ్ళు అందరూ ఐశ్వర్యం అయిపోతారా? ఈరోజు ఆ బాధ కూడా ఉంది. ప్రభుని నమ్మితే మీరు గొప్ప లేకపోతే, ప్రభుని నమ్మితే మీరు కార్లు కొనుక్కు, ప్రభుని నమ్మితే బంగ్లాలు కొనుక్కు, ప్రభుని నమ్మితే మెడ నిండా ఒంటి నిండా బంగారం వచ్చేస్తుంది అంటున్నారు. కొంతమంది ఏకంగా దానికోసమే స్పెషల్ ప్రేయర్స్. దేనికోసం? ఓన్లీ టు ఫర్ ద ప్రాస్పరిటీ. నేను అంటానండి జాగ్రత్తగా, దానికోసం అంత కష్టపడాల్సిన అవసరం లే. మీకు అవసరమైతే దేవుడు ఇస్తాడు అంతే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చెప్పండి, నాకు అవసరం అయితే దేవుడు ఇస్తాడు. నేను ప్రార్థన చేస్తాను, ప్రభు చిత్తమైతే ఇస్తాడు. కానీ రక్షణ మాత్రము చెప్పండి అందరికీ. తిమోతికి రాసిన మొదటి పత్రిక, 2వ అధ్యాయము 4వ వచనం 3వ వచనం చదవమ్మా. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదే ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని. మనుషులందరూ ధనవంతులు కాకపోవచ్చు ప్రభువుని నమ్మితే. మనుషులందరూ స్వస్థత పొందుకోకపోవచ్చు. మనుషులందరూ ఇల్లు ప్రభు నమ్మిన తర్వాత ఇల్లు చెప్పండి కట్టుకోకపోవచ్చు. లాజరేం కట్టుకున్నాడు? మనుషులందరూ ఈ ప్రాస్పరిటీ సంబంధించిన దీవెన పొందుకోకపోవచ్చు.
కానీ దేవుని ఆశ చెప్పండి, అందరికి అర్థమే చెప్పండి, మనుషులందరూ రక్షణ పొందాలి. అందుకే దేవుడు ప్రభు ఏమన్నారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇప్పటికే కొంత మీకు అర్థమై ఉంటుంది. సువార్త అని అంటే కేవలం భౌతికమైన దీవెనల గురించి కాదు. సువార్త అంటే రక్షణ గూర్చిన వార్త, పాప క్షమాపణ గూర్చిన వార్త, పరలోక రాజ్యమునకు సంబంధించిన వార్త, ప్రభువు యొక్క సిలువ మరణమును గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త. నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి ఉన్నది. హల్లెలూయా. సిలువను గూర్చిన వార్త, అది సువార్త. సో రాబోయే దినాల్లో అసలు సువార్త అంటే ఏంటి, సువార్తలో మనం ఏం ప్రకటించాలి, అసలు యేసు ప్రభు సువార్తను ఏ రీతిగా ప్రకటించమన్నారు, అపోస్తలులు ఏం ప్రకటించారు అనే విషయాలు మనము నేర్చుకుందాము. మరి ఈరోజు ఈ మాటలను దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. తల వంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థించేద్దాం. మనందరము కూడా మన దేవుడు ఒక్కొక్క విషయాన్ని మనకు బోధిస్తూ ఉండగా మన జీవితాలు ప్రభు సమర్పించుకుంటూ, ప్రియులారా, మన శిష్యులుగా ఎదగాలి, శిశువులుగా ఉండకూడదు. ప్రభు నమ్మిన తర్వాత ప్రభువు సంపూర్ణతలోనికి రావాలి, పరిపూర్ణతలోనికి రావాలి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడే సంఘముగా మారాలి. వి మస్ట్ బికమ్ మెచ్యూర్డ్ ఇనఫ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మన పరిపూర్ణతను సాధించాలి, విశ్వాసంలో స్థిరపడాలి, బలవంతులుగా విశ్వాసంలో ఉండాలి. అలా ఉండాలంటే అపోస్తలులు వారికి బోధించారు. ఈరోజు ప్రియులారా, సంఘములలో ఈ బోధ అవసరం. అందుకే మన సంఘములో ఇది బోధించబడతా ఉన్నది. ఇది సంఘమంతా నేర్చుకున్న విషయాలు. మన మొదటి మూల పాఠాలు, క్రీస్తు నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం స్థిరపరచబడదాం. లోక సంఘ మూల పాఠాలు మనకొద్దు. లోక ఆచారాలు కాదు, మనుషుల సంప్రదాయాలు కాదు, మనుషుల కట్టడలు కాదు, మనుషుల ఆచారములు మనకు అనవసరం. మన లోకంలో నుండి క్రీస్తులోనికి నడిపించబడ్డాం. మన రెండు చేతుల పైకెత్తి, ప్రభువా, మమ్మల్ని లోకములో నుండి నీలోనికి నడిపించావు, నేను అనుసరించే కృప ఇవ్వండి. కొన్నిసార్లు లోకం వైపు చూస్తున్నామేమో, కొన్నిసార్లు లోక ఆచారాల వైపు చూస్తున్నామేమో, కొన్నిసార్లు లోకముతో పాటు మేమే అన్నట్లుగా వారి వైపు చూసి వారిని అనుసరిస్తున్నామేమో. మమ్మల్ని క్షమించండి. ఈ సువార్త ప్రకారము జీవించడం కృప చూపండి. నేను అందరూ రక్షణ పొందాలని మీరు కోరుకుంటున్నారు కనుక నేను మా బంధువుల్లో, మా యొక్క కుటుంబ సభ్యులు ఇంకా రక్షణ పొందవలసిన వారు అనేక మంది ఉన్నారు. వారికి సువార్త చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఇది నా ఆశ మాత్రమే కాదు, ఇది నాకు మీరు ఇచ్చిన ఆజ్ఞ. ఆ రీతిగా సువార్తను ప్రకటించుటకు కృప చూపండి. నేను పాప క్షమాపణ నిమిత్తము, నేను ప్రభు పాప క్షమాపణ కొరకు, అలాగే నేను రక్షణ కొరకు, నేను ప్రజలను సిద్ధపరచుట కొరకు సహాయం చేయండి అని మనం ప్రార్థించేద్దాం. ఈ వాక్యం మన దినపరచులాగున మరి రానున్న దినములలో అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఆత్మీయంగా ఎదుగుతూ అనేక మందిని దేవుళ్ళు నడిపించేవారుగా మన దేవుడు తీర్చిదిద్దులాగున ప్రార్థించేద్దాం. మీరు ఎవరైనా ఒకరు అప్పుడు ప్రార్థన కలిగిన వారు ప్రార్థనలో నడిపించండి. సోదరులు దేవానంద్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో మనం ఏకీభవించుదాం. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకం గల ప్రియపల్లకు తండ్రి, జీవగల దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చేయించుకున్నాం తండ్రి. ప్రభా, మమ్మల్ని గత కాలం అంతా కట్టి రొప్పవలే కాచి కాపాడి ప్రభా నీ రెక్కల కింద భద్రపరిచి మరొకసారి నీ యొక్క పరిశుద్ధ దినములో ఇటు రీతిగా సంఘముగా కూడి నేను స్తుతించి గణపరిచి ఆరాధించుటకు గాను ప్రభా నీ వాక్యం ద్వారా అనేకమైన సంగతులను మేము తెలుసుకుంటూ గాను మాకు ఇచ్చిన యొక్క అమూల్యమైన అవకాశం బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చేయించుకున్నాం. పాపులుగా ఉండే మమ్మల్ని ప్రభా, ఈ యొక్క లోక శాపంతో ఉన్న మమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభా క్రీస్తు ప్రేమలోనికి మమ్మల్ని పిలిచిన నీ పిలుపుని బట్టి, నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చేయించుకున్నాం. ఏ సువార్తను నమ్మి ప్రభా, ఏ సువార్తను విని ప్రభా నీ యొక్క ప్రేమలోనికి, నీ యొక్క ప్రభా ఈ యొక్క సంఘంలోనికి చేర్చబడ్డాము తండ్రి. ప్రభా, ఆ యొక్క సువార్తను ప్రకటించుటకు గాను మమ్మల్ని అందరినీ సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, సువార్తను మేము నమ్మిన మేము ప్రభా అనేక సార్లు ప్రభా అనేకమైన భిన్నమైన బోధల వైపు ఏమాత్రమును
ప్రభా తొలగిపోకుండా తండ్రి ప్రభా ఏది ప్రభా సరైనదో ప్రభా మేము ప్రభా తెలుసుకొని ప్రభా జ్ఞానించుటకు గాను తండ్రి ముందు కొనసాగుటకు గాను ప్రభా ఈ యొక్క కృపను మాకు మెండుగా దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. బరే సంఘం వలె మా సంఘంలో ఉండే ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబము ప్రభా లేఖనమును పరిశీలించి ధ్యానించుటకు గాను ప్రభా మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా సువార్తను నమ్మిన మేము అనేక మంది ప్రభా ఈ యొక్క సువార్తను ప్రకటించుటకు గాను అనేక మంది నశించిపోతున్న అనేక మందికి ప్రభా మా యొక్క ప్రాంతంలో ప్రభా మేము నివసించే చోట మేము పనిచేసే చోట ప్రభా అనేక మంది ఉంటుండగా ప్రభా అది మాకు ప్రభా ఆజ్ఞగా నువ్వు ఇచ్చి ఉన్నావు గనుక ప్రభా నీ యొక్క ఆజ్ఞకు లోబడిన వారమై తండ్రి ప్రభా సంపూర్తిగా నీ మాటను తీసుకుంటూ ప్రభా మేము సువార్తను ప్రకటించి అనేక మందిని నీ యొక్క మార్గంలో నడిపించే వారంగా మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీరే కృప చూపించండి ప్రభా. వచ్చినవాడు ఆలస్యం చేయక త్వరగా వస్తున్నావు గనక మేమేమాత్రమో ప్రభా ఆలస్యం చేయక నిర్లక్ష్యం చేయక ప్రతి ఒక్కరము ప్రభా ఈ యొక్క సువార్తను ప్రకటించే ప్రభా సాధనములుగా మేము వాడబడగలట్లో మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీరే కృప చూపించండి ప్రభా. ఏమాత్రం ప్రభా ఆత్మీయంగా బలహీన పడిపోకుండా తండ్రి ప్రభా అంతకంతకు ప్రభా నీ యొక్క ప్రభా విశ్వాసంలో ప్రభా వేరుపారిన వారమై స్థిరపడి బలపడి ప్రభా ముందు కొనసాగుటకు గాను మీరే సహాయం చేసి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అటువంటి ధన్యతను మా యొక్క సంఘమునకు మీరే దయచేయండి ప్రభా. మా సంఘమును అన్ని విషయముల్లో ప్రభా సంపూర్ణంగా ప్రభా క్రీస్తు ఎదుట నిలబెట్టుకు గాను ప్రభా సిద్ధపరుస్తున్న దాసులను ప్రభా మరింత జ్ఞానంతో అభిషేకంతో నింపి ప్రభా మీరే నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీరే కృప చూపించమని ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించిన విధానం బట్టి నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చేయించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మనం ప్రభువునకు తెచ్చిన కానుకలను